హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 63. మెడలో పచ్చని మంగళసూత్రాలతో కొత్త పెళ్లి కూతురుగా కనిపిస్తున్న మైథిలి గుడిమెట్లు దిగి బయటికి వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది. ఆ స్కూటీ ఎప్పుడూ వెళ్ళే రూట్లో కాకుండా కొత్త రూట్లోకి వెళ్తుంటుంది. కొద్దిసేపటికి ఆ స్కూటీ అలా వెళ్ళి శశిధర్ ఇంటి గేటు వరకు వచ్చి ఆగుతుంది. నమస్కారం మేడం అని గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వినయంగా మైథిలికి నమస్కరించి స్కూటీ లోపలికి వెళ్ళడానికి గేటు తీస్తాడు. మైథిలి లోపలికి వచ్చి స్కూటీ పార్కింగ్ చేస్తుంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఉన్న శశిధర్ మైథిలి కోసం వెయిట్ చేస్తూ చేతి వాచ్ చూసుకుంటూ ఉంటే ఎమ్మెల్యే భార్గవనాయుడు ఆయన భార్య వాసంతి కొడుకుని చూసి నవ్వుకొని, మైథిలి గుడికే కదరా వెళ్ళింది, వస్తుందిలే అంటుంది వాసంతి. ఆఫీస్ టైం అవుతుందమ్మా, అసలే ప్రాజెక్ట్ టెండర్ వర్క్ హెవీగా ఉంది, అందుకే మైథిలిని త్వరగా రమ్మని చెప్పాను. చూడు ఎంత లేట్ చేస్తుందో. ఈసారైనా ప్రాజెక్ట్ మన కంపెనీకి రాకుండా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్తే ఆ కళ్యాణ్ ముందు నాకు ఇంకా అవమానంగా ఉంటుంది అని అంటాడు. డోంట్ వరీ శశిధర్, ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ వెళ్ళదు అంటూ లోపలికి వస్తుంటుంది మైథిలి. శశిధర్ సోఫా నుంచి లేస్తూ, ఆ నమ్మకం మీదనే ఉండాలనుకుంటున్నాను మైథిలి, కానీ ఇంకా ఎక్కడో చిన్న భయంగా ఉంది అంటాడు. అలాంటి భయాలు ఏవి పెట్టుకోక శశిధర్, పూర్తి నమ్మకంతో ఉండు. ఆ కళ్యాణ్ని ఓడించి ప్రాజెక్ట్ మనమే దక్కించుకుంటాము అని మనసులో ఉన్న బాధతో కసిగా చెప్తుంది. భార్గవ్ నాయుడు కొడుకు భుజం మీద చేయి వేసి, అమ్మాయి చెప్పింది కదా, ఇక ధైర్యంగా ఉండు అంటాడు. అలాగే నాన్న అంటాడు శశిధర్. ఇక ఆఫీస్కి వెళ్దామా అంటుంది మైథిలి. వెళ్దాం పదా మైథిలి అంటూ ముందుకు నడుస్తుంటాడు శశిధర్. వస్తానా ఆంటీ, వస్తానా అంకుల్ అని భార్గవ్ నాయుడికి వాసంతికి చెప్తుంది మైథిలి. అలాగేనమ్మా, ఇంతకీ మీ ఇద్దరికి లంచ్ ఏం పంపించను అని అడుగుతుంది వాసంతి. మీ ఇష్టం ఆంటీ, ఏది పంపించినా మాకు ఓకే అని చెప్పి శశిధర్తో వెళ్తుంటుంది. ఇద్దరు అలా వెళ్తుంటే భార్గవ్ నాయుడు వాసంతి అలా చూస్తుండిపోతారు. శశిధర్ మైథిలి లిఫ్ట్లో కిందికి దిగి కారు దగ్గరికి వస్తారు. మైథిలి కూర్చోడానికి శశిధర్ కారు డోర్ తీస్తాడు. మైథిలి కూర్చోగానే శశిధర్ కారు డోర్ వేసి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కొద్దిసేపటికి ఇద్దరు ఆఫీస్లోకి ఎంటర్ కాగానే స్టాఫ్ లేచి నిలబడి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేస్తుంటారు. ఇద్దరు బదులుగా గుడ్ మార్నింగ్ అని చెప్తూ క్యాబిన్లోకి వెళ్తారు. శశిధర్ వెళ్ళి కూర్చోగానే శశిధర్ పక్కన అరేంజ్ చేసిన చైర్లో మైథిలి వెళ్ళి కూర్చుంటుంది. ఇద్దరు ప్రాజెక్ట్ సంబంధించిన టెండర్ గురించి మాట్లాడుకుంటూ వర్క్ చేస్తుంటారు. శశిధర్ పక్కన కూర్చున్న మైథిలిని, తన మెడలో ఉన్న మంగళసూత్రాలను చూసి సంతోషంతో మనసులో మాట్లాడుకుంటూ, కళ్యాణ్, నిన్ను ఎప్పుడూ ఓడించలేకపోయాననే బాధ మనసులో అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. నువ్వు అమెరికా నుంచి రాగానే మమ్మల్ని ఇలా చూసి నీ గుండె ఆగిపోతుందేమో అని అనుకొని సంతోషపడుతుంటాడు. కొద్దిసేపటికి అటెండర్ వచ్చి కాఫీ పెట్టి పోయిన మైథిలి ఆ కాఫీ గురించి పట్టించుకోకుండా వర్క్లో మునుగుతుంది. శశిధర్ కాఫీ చేతులకు తీసుకొని తాగబోయి ఆగి మైథిలి వైపు చూస్తూ, కాఫీ తాగు మైథిలి అంటాడు. మైథిలి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ, తాగుతాను శశిధర్ అంటుంది. ముందు కాఫీ తాగాకే తర్వాత వర్క్, కాసేపు వర్క్ పక్కకు పెట్టి ప్రశాంతంగా కాఫీ తాగు అంటాడు శశిధర్. ప్రాజెక్ట్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్లకుండా మన సంజన కన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడే నాకు ప్రశాంతత కలుగుతుంది శశిధర్ అంటుంది. మార్నింగ్ నువ్వే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి ఇప్పుడు నిరాశపడుతున్నావేంటి మైథిలి అంటాడు శశిధర్. నో, నేనేమి నిరాశపడటం లేదు, పూర్తి నమ్మకంగానే ఉన్నాను అని చెప్పి వర్క్కి కాస్త బ్రేక్ ఇచ్చి కాఫీ అందుకొని తాగుతూ, నేను ఇలాంటి వర్క్స్ మీద కళ్యాణ్ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాను శశిధర్. అతని దగ్గరే ఈ తెలివితేటలు నేర్చుకొని అతని బిజినెస్కి పోటీ పోవడం నాకు భలే అనిపిస్తుంది అని అంటుంది నవ్వుతూ. శశిధర్ కూడా నవ్వి, ఈ టెండర్ కోసం చాలా కష్టపడుతున్నావు మైథిలి అంటాడు.
శత్రువుల్ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి అని ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి, నేను ఒకసారి ఈ వర్క్ డీటెయిల్స్ని స్టాఫ్ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసి వస్తాను అని క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళి టెండర్ డీల్ చేస్తున్న మిగతా స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ గురించి డిస్కషన్ చేస్తుంటుంది. అలా కళ్యాణ్కి పోటీగా ప్రాజెక్ట్ దక్కించుకోవాలని మైథిలి కష్టపడుతుంటుంది. శశిధర్ అది చూసి సంతోషపడుతుంటాడు. అర్జున్ మెకానిక్ షెడ్కి వెళ్ళటానికి రెడీ అవుతుంటాడు. సంజన వచ్చి అర్జున్ తల దువ్వుతుంటుంది. అర్జున్ నవ్వుతూ, నేను వెళ్ళేది ఏ సాఫ్ట్వేర్ కంపెనీకో కాదు, కార్ గ్యారేజ్కి వెళ్తున్నాను. ఈ సోకులు గీకులు నా మెకానిక్ వృత్తికి పనికిరావు మేడం అంటాడు. సంజన కూడా నవ్వుతూ, నీ వృత్తి ఏదైనా సరే, పెళ్ళానిగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి కదా అంటుంది అర్జున్ తల నవ్వుతూ. నన్ను మరీ సోమరిపోతుని చేస్తున్నావేమో సంజన, నా పనులు నన్ను చేసుకోనివ్వు అంటాడు. సంజన తల దువ్వి అర్జున్ షర్ట్ బటన్స్ పెడుతూ, వీల్లేదు, నీ పనులన్నీ కూడా నేనే చేస్తాను. ఎలాగో గ్యారేజ్కి వెళ్ళాక ఊపిరాడకుండా పనిచేస్తుంటావు కదా, కనీసం ఇక్కడైనా నీ పనులు నన్ను చేయనివ్వు అంటుంది. చెప్తే వినవు. మీ ఇంట్లో డబ్బుల కట్టలతో గారాబంగా పెరిగి నా దగ్గరకు వచ్చి కష్టపడుతున్నావు. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా సంజన అంటాడు. ఎప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పానా అని అక్కడున్న క్యారియర్ బాక్స్ తీసుకొచ్చి అర్జున్కి ఇస్తూ, ఈ మధ్య లంచ్ బాగా తినడం లేదు అర్జున్, నిండు క్యారియర్తో ఇంటికి వస్తున్నావు అంటుంది. అర్జున్ కాస్త బాధపడుతూ, కళ్యాణ్తో లంచ్ చేయడం అలవాటై వాడు లేకుండా లంచ్ చేయాలనిపించడం లేదు అంటాడు. అలా అంటే ఎలా అర్జున్? కళ్యాణ్ అన్నయ్య మనకి రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు కదా, అన్నయ్య పేరు చెప్పి లంచ్ చేయకుండా ఉంటే మాత్రం నేను ఊరుకోను అన్నట్టు వెళ్ళేటప్పుడు నాయనమ్మ గారి దగ్గరికి వెళ్ళడం మర్చిపోకు అంటుంది. ఖచ్చితంగా వెళ్తానులే అన్నట్టు కళ్యాణ్ నీకేమైనా ఫోన్ చేస్తే మైథిలికి సంబంధించిన విషయాలు ఏవి చెప్పకు అంటాడు. చెప్పను, కానీ మైథిలి గురించి కళ్యాణ్ అనే దగ్గర ఎన్ని రోజులను దాచిపెడతాము, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అంటుంది. తెలియాల్సిందే, కానీ వాడు అమెరికాలో ఉన్నప్పుడు కాదు, ఇండియా వచ్చి మైథిలిని చూసి వాడే తెలుసుకుంటాడులే అంటాడు. ఏమో అర్జున్, మైథిలి గురించి కళ్యాణ్ అన్నయ్యకు తెలిస్తే ఏమిటా పరిస్థితి అని భయంగా ఉంది అని అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నా సంజన, కానీ ఏం చేద్దాం, అంతా వాడి కర్మ. అమ్మమ్మ గారితో మాట్లాడి నీకు మైథిలికి పెళ్లి జరిపిస్తానని నెత్తి నోరు కొట్టుకున్నా విన్నాడా, ఇప్పుడు చూడు ఏమైందో అంటాడు బాధపడతాడు. సంజన అది విని బాధతో మౌనంగా ఉంటుంది. సరేలే, కళ్యాణ్ నీకు ఫోన్ చేస్తే మాత్రం అసలు మైథిలి గురించి మాట్లాడకు అని బాయ్ అని చెప్పి బయలుదేరుతాడు. సంజన బాధగా ఆలోచిస్తూ కూర్చొని, పాపం కళ్యాణ్ అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడి మా పెళ్లి జరిపించాడు. ఇప్పుడు కళ్యాణ్ అన్నయ్య జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. పైగా శశిధర్ అన్నయ్య మైథిలి కలిసి కళ్యాణ్ అన్నయ్యకి ప్రాజెక్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు. కళ్యాణ్ అన్నయ్య వచ్చాక ఇవన్నీ ఎలా తట్టుకుంటాడో అని అనుకొని బాధపడుతుంటుంది. అమెరికాలో శ్రేయ తల్లితో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే తన కళ్ళు సంతోషంతో వెలిగిపోతుంటాయి. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, మైథిలికి పెళ్ళయిందా అని అడుగుతుంది సంతోషపడుతూ. అవును బేబీ, గుట్టు చప్పుడు కాకుండా మైథిలి పెళ్ళి అయిపోయింది. మా అక్కకి ఫోన్ చేసి మైథిలి పెళ్ళికి నన్ను పిలవలేదేంటని అడిగితే ఏదో సడన్గా చేయాల్సి వచ్చింది, రిజిస్టర్ మ్యారేజ్ జరిపించామని చెప్పింది. ఇక నీకు కళ్యాణ్కి మధ్య మైథిలి అడ్డు తొలగిపోయిందనుకొని నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా అంటుంది. ఇక శ్రేయ సంతోషానికి పట్టపగ్గా లేకుండా పోతూ, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా అమ్మా, నాకు మైథిలి పెళ్ళి జరిగిందని వినగానే పిచ్చ సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని బాగా ఎంజాయ్ చేయాలమ్మా, ఉంటాను అని ఫోన్ పెట్టేసి మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటుంది. అలా సంతోషంతో కాసేపు ఎగిరి ఆయాసంతో రూపుతూ, పాపం కళ్యాణ్, మైథిలికి పెళ్ళి జరిగిందన్న విషయం కళ్యాణ్కి తెలిస్తే కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అయ్యో, ఈ సంతోషంలో మైథిలి ఎవరిని పెళ్లి చేసుకుందో అడగటం మర్చిపోయాను. ఎవరినైతే నాకెందుకులే, తన పెళ్ళి కళ్యాణ్తో జరగలేదు, నాకది చాలు అని మళ్ళీ ఎగురుతుంటుంది. ఆర్య, కళ్యాణ్, శ్రీపతి గారు ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని బిజినెస్ విషయాలు డిస్కషన్ చేస్తుండగా శ్రేయ సంతోషంతో
స్వీట్ బౌల్తో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆర్య తన సంతోషాన్ని చూస్తూ ఏంటి ఆ బౌల్ అంటాడు. కళ్యాణ్ శ్రీపతి గారు కూడా శ్రేయ వైపు చూస్తారు. శ్రేయ సంతోషంతో వాళ్ళ దగ్గరగా వచ్చి నాకు స్వీట్ చేయాలనిపించింది ఆర్య, అందుకే స్వయంగా నేనే ఈ స్వీట్ తయారు చేసి మీకు తీసుకొచ్చాను అంటుంది. బాబోయ్, మళ్ళీ నన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తావా ఏంటి అని వెటకారం చేస్తాడు ఆర్య. శ్రేయ కాస్త కోపం తెచ్చుకుంటూ ఇలా మాట్లాడితే నేను కొడతాను ఆర్య అంటుంది. తర్వాత కొట్టొచ్చులే కానీ ఇంతకీ స్వీట్ ఎందుకు చేశావు అని అడుగుతాడు ఆర్య. శ్రేయ కళ్యాణ్ వైపు ఓరగా చూస్తూ చెప్పానుగా, చేయాలనిపించింది చేశాను అని ఆ బౌల్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చి తీసుకో కళ్యాణ్ అంటుంది. నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు, నాకొద్దు అంటాడు కళ్యాణ్. అలా అనుకు కళ్యాణ్, కొంచెం తీసుకో అంటుంది శ్రేయ. కష్టపడి మన కోసం స్వీట్ చేసుకుని వచ్చింది, కాదనకుండా కొంచెం తీసుకో కళ్యాణ్ అంటాడు ఆర్య. నా గురించి మీకు ఎప్పుడు కొత్తనా, నాకు ఇష్టం లేని వాటిని నేను అసలు స్వీకరించనని మీకు తెలుసు కదా అంటాడు కళ్యాణ్ కాస్త కోపంగా. చెప్పగానే వింటే కళ్యాణ్ ఎందుకు అవుతావులే అని శ్రేయ చూస్తూ వాడిని వదిలే శ్రేయ, నాకు బాబాయ్కి పెట్టు అంటాడు ఆర్య. శ్రేయ కాస్త నిరాశపడుతూ అలాగే అని తెచ్చిన స్వీటు శ్రీపతి గారికి ఆర్యకి ఇస్తుంది. శ్రీపతి గారు టేస్ట్ చేసి స్వీట్ బాగుందమ్మా శ్రేయ అంటాడు. థ్యాంక్స్ అంకుల్ అంటుంది. తర్వాత ఆర్య టేస్ట్ చేసి నాకెందుకో ఈ స్వీట్ నచ్చలేదు అంటాడు. అదేంటి ఆర్య, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను కదా అంటుంది. కళ్యాణ్ శ్రీపతి గారు ఆ మాటలు వింటూ మౌనంగా ఉంటారు. వేసావేమో కానీ స్వీట్ కుదరలేదు, బహుశా నువ్వు స్వీట్ చేసిన ఉద్దేశం మంచిది కాదేమో, అందుకే స్వీట్ నాకు నచ్చలేదు అంటాడు. శ్రేయ కోపంతో మూతి తిప్పుకుంటుంది. నువ్వు మూతి ఎన్ని వంకర్లు తిప్పినా స్వీట్ టేస్ట్ మారదు, కానీ ఇక ఆ స్వీట్ పక్కన పెట్టి వర్క్లోకి రా అంటాడు ఆర్య. అలాగే అంటూ ల్యాప్టాప్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ శ్రీపతి గారు ఆ క్యాబిన్ నుంచి వెళ్తారు. ఆర్య శ్రేయాని గమనిస్తూ ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటున్నావు, ఏంటి కారణం అని అడుగుతాడు. దాంతో శ్రేయ ఉన్న విషయం హుషారుగా చెప్పబోయి మళ్ళీ ఆగి వద్దులే, మైథిలి పెళ్లి గురించి వాళ్ళకు తెలియాలి కానీ నేను చెప్పకూడదు అని మనసులో అనుకొని, అదే ఆర్య, నువ్వు గమనించడం లేదా, ఎప్పుడూ లేనిది కళ్యాణ్ ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడుతున్నాడు, అందుకే ఈ హ్యాపీ అంటుంది. ఆ మాత్రానికి అంత సంతోషపడటం ఎందుకు, చూడబోతుంటే నువ్వు కళ్యాణ్ మీద మళ్ళీ ఆశలు పెట్టుకుంటున్నావేమో అనిపిస్తుంది అంటాడు ఆర్య. మళ్ళీ ఆశలు పెట్టుకోవడం ఏంటి, అసలు కళ్యాణ్ మీద నేను ఎప్పుడు ఆశలు వదిలేసుకున్నానని మళ్ళీ కొత్తగా ఆశలు పెట్టుకోవడానికి అని అంటుంది. ఆర్య కోపం తెచ్చుకుంటూ వాడు నేను అంతలా టార్చర్ పెట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా శ్రేయ, వాడిని ఇప్పుడు చూసావు కదా, తినే స్వీట్ విషయంలోనే కాస్త కూడా కాంప్రమైజ్ కాలేకపోయాడు, అలాంటిది మైథిలిని వదిలి నేను ఇష్టపడతాడని ఎలా అనుకుంటున్నావు అంటాడు సీరియస్గా. శ్రేయ పొగరుగా నవ్వుకొని పిచ్చోడ, ఇంకెక్కడ మైథిలి మరొకరికి సొంతమైందనే విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకొని, ఇప్పుడు అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు ఆర్య, కళ్యాణ్ మైథిలి కలిస్తే నాకు కూడా ఓకే, కానీ వాళ్ళిద్దరికి ఎప్పటికీ కలవరనుకో, నేను కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు కదా అంటుంది. అవే మాటలు, కళ్యాణ్ మైథిలి కలవరని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు చిరాకు పడుతూ. నేను అనుకోవటం కాదు, ఒకవేళ వాళ్ళిద్దరు కలవకపోతే దాని గురించి అంటున్నాను అని అంటుంది. అలాంటి ఆశలు ఏవి పెట్టుకోకు, ఒకవేళ నువ్వు కోరుకున్నట్టే కళ్యాణ్ మైథిలి కలవకపోయినా కళ్యాణ్ జీవితాంతం అంతే ఉంటాడు, కానీ మరొక అమ్మాయి స్పర్శని కూడా దగ్గరికి రానివ్వడు, ఇది మాత్రం గ్యారంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేయ ఆ మాటలకు కోపం తెచ్చుకుంటూ ఆర్య మాటలతో నాకున్న హ్యాపీ మూడ్ అంతా పోయింది, అయినా పర్వాలేదు, నాకు మైథిలి అడ్డుపోయింది కాబట్టి కళ్యాణ్ ఇక నాకే సొంతం అని అనుకుంటుంది. ఇలా రోజులు గడిచి కళ్యాణ్ అమెరికా వచ్చి 2 నెలల పైన అవుతుంది. కళ్యాణ్ క్యాబిన్లో కూర్చొని అక్కడి మేనేజర్తో మాట్లాడుతూ వర్క్ ఇంత స్లోగా జరిగితే ఎలా, మీ వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఈ టెండర్ మన చేయి దాటిపోయేలా ఉంది అని సీరియస్ అవుతుంటాడు.
నేను నా ప్రయత్నం చేస్తున్నాను సార్. స్టాఫ్ కూడా చెప్పి చేయిస్తున్నాము. సడన్‌గా మీరు మైథిలి మేడం లేకపోయేసరికి వర్క్ డిలే అవుతుంది అంటాడు. ఛ! మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. నన్ను నేను అనుకోవాలి అని చిరాగ్గా ఫోన్ పెట్టేస్తాడు. మేనేజర్ కూడా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ మన కంపెనీకి ప్రాజెక్ట్ దక్కనివ్వకుండా మైథిలి మేడం శశిధర్ కంకణం కట్టుకొని మనకు పోటీ పడుతున్నారని కళ్యాణ్ సార్కి చెప్తే అని ఆలోచించి అమ్మో వద్దులే ఇప్పుడు మైథిలి మేడం గురించి చెప్తే మేడంకి పెళ్ళైన విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. నాకెందుకు వచ్చిన గొడవలే అని అనుకొని ఊరుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ కోపంగా ఆలోచిస్తూ టెండర్ సబ్మిట్ చేయడానికి ఇంకా నెల రోజులే టైం ఉంది. వర్క్ చూస్తే 50% కూడా పూర్తి కాలేదు. ఇక్కడ సడన్గా వదిలేసి అక్కడికి వెళ్ళలేను. ఏది ఏమైనా ముందు ఇక్కడ ఆర్య సమస్యలు తీరిపోవాలి. మరో నెల రోజులైతే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఒక కొలిక్కొస్తాయి. ఇక అప్పటి నుంచి ఆర్య హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. ఓ నెల రోజుల తర్వాత నేను ఇండియా బయలుదేరి వెళ్తే కరెక్ట్ అని ఆలోచించి తిరిగి ఆలోచనలు మైథిలి వైపుకు వెళ్ళి అసలు ఆ రోజు తను ఎంత పొగరుగా మాట్లాడింది. ఆల్మోస్ట్ నన్ను మళ్ళీ కొట్టినట్టుగానే ఉంది. కానీ తనకు ఆ 10 కోట్లు ఎలా వచ్చాయనేది ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అసలు ముందు ఆ డబ్బు గురించి వదిలేసి తన్ని మళ్ళీ ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో ఆలోచించాలి అని అనుకుంటాడు. అదే సమయంలో ఆఫీసులో శశిధర్ మైథిలి సంతోషంగా మాట్లాడుకుంటూ చూసావా శశిధర్, మన వర్క్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. కళ్యాణ్ని ఓడిస్తామని నీకు ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అని అడుగుతుంది. శశిధర్ సంతోషపడుతూ ఖచ్చితంగా మైథిలి, ఇక ఓటమి అనేది అతనికి బాగా అలవాటు పడిపోవాలి. ఇద్దరం జత అయ్యాం కాబట్టి మనం ఇద్దరం కలిసి ఆ కళ్యాణ్ అంతా చూడొచ్చు అంటాడు నవ్వుతూ. మైథిలి కసిగా మనసులో మాట్లాడుకుంటూ నన్ను ఎంతగా ఏడిపించావు కళ్యాణ్, ఇంతకు ఇంత నువ్వు శిక్ష అనుభవించేలా చేస్తాను. అసలు శశిధర్తో నన్ను ఇలా చూస్తే నీకు నువ్వే సగం చచ్చిపోతావు. అప్పుడు నీ ఏడుపు చూసి నేను సంతోషించాలి. ఆ రోజు కోసం వెయిటింగ్ అని అనుకుంటుంది. ఇంతలో అటెండర్ క్యాబిన్లోకి వచ్చి ఇంటి నుంచి లంచ్ వచ్చింది సార్, మీరు డైనింగ్ హాల్లోకి వస్తే వడ్డిస్తాను అంటాడు. మేము వస్తున్నాము, రెడీ చేయి అంటాడు శశిధర్. సరే సార్ అని అటెండర్ వెళ్ళిపోతాడు. పద మైథిలి లంచ్ చేద్దాం అంటాడు శశిధర్. అలాగే శశిధర్ అని ఇద్దరు వెళ్తారు. ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళేసరికి అటెండర్ అక్కడ టేబుల్ క్లీన్ చేస్తుంటాడు. మైథిలి అతని పని చూడగానే కళ్యాణ్ తనతో అటెండర్ డ్యూటీ చేయించడం కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అది గుర్తు తెచ్చుకొని కళ్ళు తడి అవుతుండగా ఏమైంది మైథిలి అని అడుగుతాడు శశిధర్. ఏమీ లేదు, కొన్ని పాత జ్ఞాపకాలు దహించి వేస్తున్నాయి అని అంటుంది. శశిధర్ అది అర్థం చేసుకొని వదిలే మైథిలి పద అని తన చెయ్యి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. తర్వాత క్యారియర్ ఓపెన్ చేయబోతున్న అటెండర్ వైపు చూస్తూ మేము వడ్డించుకుంటాంలే, నువ్వు వెళ్ళు అంటాడు. అలాగే సార్ అని అతను వెళ్ళిపోతాడు. శశిధర్ తన పక్క చైర్లో కూర్చొని ఈరోజు నేనే నీకు వడ్డిస్తాను మైథిలి అని క్యారియర్ ఓపెన్ చేసి తన ముందున్న ప్లేట్లో భోజనం వడ్డిస్తుంటాడు. నీకెందుకు శశిధర్ శ్రమ, నేను వడ్డించుకుంటానులే అని అంటుంది. పర్వాలేదులే మైథిలి, ఆలోచనలు వదిలేసి నువ్వు ప్రశాంతంగా తిను అంటాడు. మైథిలి భోజనం కలుపుకొని టేస్ట్ చేసి ఆంటీ మాత్రం వంటలు సూపర్గా చేస్తుంది శశిధర్, కర్రీస్ భలే టేస్ట్ ఉంటాయి అని అంటుంది. అవును మైథిలి, మా అమ్మ వంటలో ఆరితేరిన మనిషి అంటూ మైథిలికి వడ్డించి తను వడ్డించుకుంటాడు. ఇలా ముచ్చట్లు పెడుతూ భోజనం చేస్తుంటారు. ఇలా అందరికీ ఆ నెల రోజులు కూడా గడిచిపోతాయి. కళ్యాణ్ ఇండియా రావడానికి లగేజ్ ప్యాక్ చేస్తుంటాడు. కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడని తెలియగానే శ్రేయ పూర్తి డల్ అయిపోయి కారులో ఆర్య ఇంటి ముందుకు వచ్చి ఆగి ఎలాగూ నేను కాస్త కళ్యాణ్కి క్లోజ్ అయ్యాను, మళ్ళీ ఒకసారి నా ప్రేమ గురించి కళ్యాణ్తో మాట్లాడతాను అని అనుకొని కారు దిగుతుంది. ఆర్య శ్రీపతి గారు కింద సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఇక్కడికి రావడం వల్ల మనం చాలా సేఫ్ అయ్యాం ఆర్య అంటాడు శ్రీపతి గారు. అవును బాబాయ్, వాడి రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని ఆర్య మాట్లాడుతూ ఉండగా శ్రేయ అక్కడికి వచ్చి కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఆర్య అని అడుగుతుంది. పైన ఉన్నాడు అని ఆర్య నోటి వెంట రాగానే శ్రేయ ఫాస్ట్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటుంది. శ్రేయ అలా వెళ్ళటం
ఆర్య కాస్త అనుమానంగా చూస్తుంటాడు. సారీ అండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.